హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా వాటర్ మిలన్ సాగో డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం అది హీట్ అయ్యేంతలోపు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో అది కొంచెం హీట్ అయ్యేంతలోపు ఒక అగర్ ప్యాకెట్ తీసుకోవాలి. ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి. ఇలా అగర్ ప్యాకెట్ తీసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న అగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక 2 మినిట్స్ గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు, ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఆ తర్వాత చూసారు కదా, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో జలిగిన్నెతో వడకట్టేసుకోవాలి. మొత్తం ఇలా జలిగిన్నెతో ఇలా మొత్తం ప్లేట్లో వడకట్టేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ చల్లారిన తర్వాత రీఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా మొత్తం గట్టిగా అవుతుంది. అగర్ వేసాం కాబట్టి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత రీఫ్రిజిరేటర్ నుంచి తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఇలా అన్నీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు సాబ్దాన్ తీసుకోవాలి. సాబ్దాన్ తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు, ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు. కొంచెం ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ వరకు కర్బూజా తీసుకోవాలి. ఇలా కర్బూజా తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాబ్దాన్ చల్లారిన తర్వాత సాబ్దాన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు వాటర్ మిలన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మిలన్ జ్యూస్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. అంతే, చాలా సింపుల్గా వాటర్ మిలన్ సాగో డ్రింక్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.